పేదలకు అన్యాయం చేస్తే సహించం. ప్రజాస్వామ్య దేశంలో పేదలు నిరసన చేయడం దురదృష్టకరం. DHPS గిరిజన సంఘం గత 4 రోజులుగా ఇంటి పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న పేదలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇంతకీ ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాలని దళిత కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య కార్యదర్శులు కె మునయ్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. చెన్నంపల్లె పాలెం సర్వే నంబర్ 156లో ఇంటి పట్టాలు ఇవ్వాలని పేదలు నిరాహార దీక్షలు చేయడం 4వ రోజుకు చేరడం జరిగింది. ఈ దీక్షలకు దళిత హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య మద్దతు తెలిపి వారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా DHPS జిల్లా కార్యదర్శి మునయ్య, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ గత 8 నెలల కాలంగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వాటికి మౌలిక సదుపాయాలతో పాటు ఇంటి పట్టాలు, పక్కా బిల్డింగ్లు ఇవ్వాలని, సిపిఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నా న్యాయం చేయాలని, పేద ప్రజలకు ఆదుకోవడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని, ఇదే కొనసాగితే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించడం జరుగుతోందని, ఇప్పటికైనా పేదలందరికీ ఇంటి పట్టాలు, పక్కా గృహాలు, మౌలిక సదుపాయాలు కల్పించి వారికి న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు పడిగ వెంకటరమణ, సిపిఐ బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి, ఇమాన్యులు, కాలనీ వాసులు సుబ్బారెడ్డి, వెంకటేష్, సుధాకర్, రాజశేఖర్, స్వప్న 50 మంది పాల్గొనడం జరిగింది. బద్వేల్ పట్టణ సమీపంలో బాకరాపేట వద్ద గల సిపిఐ కాలనీ సంబంధించిన పేద ప్రజలు ఈరోజు రిలే నిరాహార దీక్షలు ఈరోజు 4వ రోజు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా దళిత హక్కుల పోరాట సమితిగా వీరికి మద్దతు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యక్షంగా ఈ రిలే నిరాహార దీక్షల్లో జిల్లా సమితిగా మేము పాల్గొనడం జరుగుతుంది. పేదలు అందరూ ఇక్కడ గుడిసెలు వేసుకుని దాదాపు కొన్ని రోజులుగా ఇక్కడ నివాసాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టాలు మంజూరు చేయకపోగా బద్వేల్ పట్టణంలోని కబ్జా రాయిలతో కుమ్మక్కయ్యి రెవెన్యూ అధికారులు పేదలను భయభ్రాంతులకు గురి చేయడం ఇది చాలా అన్యాయమైన విషయం. వెంటనే ఇక్కడ ఉన్న పేదలందరికీ గుడిసెలకు విచారించి వెంటనే పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలు, తాగునీరు, కరెంటు, వీటికి సంబంధించిన రోడ్లు, వీటన్నిటిని కూడా మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ వైపున నడవకుండా కబ్జాదారులతో కుమ్మక్కయ్యి పేదలపైన కక్ష సాధింపు చర్యలు ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ పేదల కాలనీకి సంబంధించి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ఈ ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యేంత వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్షలకు దళిత హక్కుల పోరాటగా సంపూర్ణ మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉండి జిల్లా వ్యాప్తంగా అవసరమైతే పోరాటం కొనసాగిస్తాం. ఇళ్ల పట్టాలు మంజూరు అయ్యేంత వరకు కూడా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు ఈ బద్వేల్ రెవెన్యూ అధికారుల కక్ష సాధింపు వైఖరిని విడనా ఈ బాకరాపేట గుడిసెలు వేసుకునే వారందరికీ గత 10 నెలల నుంచి నివాసం ఉంటున్నారు. ప్రభుత్వము మౌలిక సదుపాయాలు కల్పించకపోగా పైచ్చు ఈరోజు MRO గారు ఈ గుడిసెలో ఉన్నటువంటి నిరుపేదలకు మీరు గుడిసెలు ఖాళీ చేయాలి, మీకు మౌలిక సదుపాయాలను కల్పించమని చెప్పి వారు అనడము చాలా బాధాకరం. 100 ఎకరాలు భూ కబ్జా కోరులను వదిలిపెట్టి 2 సెంట్లు జాగా కోసము మీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇస్తామన్న వీకపోగా పేదలు కడుపు మండి ఈరోజు వారు గుడిసెలు వేసుకొని వారి జీవనోపాధి కొనసాగించుకోవడానికి కృషి చేసి ముందుకు సాగుతున్న రెక్కాడితే దొక్కాడని పేదలు దాదాపు 80% ఎస్సీలే ఇక్కడ గుడిసెలు వేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభుత్వాలకు, అధికారులకు తెలియకపోవచ్చు. ఇక్కడ వజ్రాల ఫ్యాక్టరీలో గాని 193 దేశాల్లో పేరు కాంచిన వజ్రం ఫ్యాక్టరీ గుజరాత్ లో ఉంది. అందులో పెట్టుబడులు పెట్టిన దారులు కాదు. వీళ్ళు ఉన్నది వారందరూ ఎస్సీలే 80% ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు తెలియదేమో, సర్వేలు చేసుకోండి. నిరుపేద పేదలు ఇక్కడ ఉన్నారు, వారందరికీ అర్హులైన పేదలు అని చెప్పి మేము మీకు పూర్తిగా సమాచారం ఇచ్చాం. మీరు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ గుడిసెల వాసులందరికీ ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.
80% పేదలకు ఎస్సీలు ఉండగా అణగారిన వర్గాలందరూ గుడిసెలు వేసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. గత 10 నెలల కాలం నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. పైగా భూ కబ్జా కోరులను కొమ్ము కాస్తున్న ఎంఆర్ఓ, ఆర్డీఓ వారందరూ ఎందుకంటే సేవ రాజకీయాలను చేసుకొని ముందుకు ఈ విలువైన స్థలాల్లో మీరు నివాసం ఉంటారా అని చెప్పి పై ఎచ్చు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఇలాంటి భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న ఆర్డీఓలు గాని ఎంఆర్ఓలు గాని మీ భరతం పెడతామని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తరఫున తెలియజేస్తున్నాం. మీరు ఇలాగే కొనసాగితే మీరు డ్యూటీల్లో ఏ ఏరియా నుంచి ఎక్కడెక్కడ మీరు చేసినారో సర్వీసులన్నీ మీ డేటాను కలెక్ట్ చేసి సిబిఐకి పంపించి మీ పైన విచారణ చేసేదానికి కూడా వెనకాడబోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిరుపేదలు ఎవరు ఉన్నారో వారందరికీ ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య తరపు నుంచి జిల్లా సమితి తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విప్లవం చెందింది. అలాగే ఈ మౌలిక సదుపాయాలను కల్పించి ఈ టైం వరకు రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 342 ఏం చెప్తా ఉంది ఒకసారి చదువుకోమని చెప్పి అధికారులను తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ప్రతి పౌరునికి 250 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఎవరికి ఖర్చు చేస్తున్నారు అని అడుగుతున్నాం. ఈ రోజు నిరుపేదలు ఉండే చోట ఖర్చు చేయకుండా నివాసం లేని ప్రాంతాల్లో సీసీ రోడ్లకు ఖర్చు చేస్తున్నారని చెప్పి సిగ్గు చేయటం మీకు లేదా అని అడుగుతున్నాం. పేదలు నివసించే ప్రాంతాల్లో గానీ మౌలిక సదుపాయాలను కల్పించకపోగా వారికి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తామంటే ఉపాధి లేకుండా అలమటిస్తున్న పేదల పైన వచ్చి మీరు